హలో అండి. మునగాకైతే అందరికీ తెలుసు కదా! ఇదైతే హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. సో, దీంతోనైతే మనమైతే మునగాకు పొడి అయితే చాలా టేస్ట్‌గా అయితే రెడీ చేసుకోబోతున్నాం. సో, దీనికోసమైతే మునగాకు తీసుకున్నాను. చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే కడాయిలో అయితే నువ్వులైతే వేసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు అయితే వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగాక వీటినైతే తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత అదే కడాయిలో అయితే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాకైతే ఇందులోనే ధనియాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే మనము తినే టేస్ట్ని బట్టి అయితే కారం బట్టి వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 10, 12 మిరపకాయలు అయితే వేసాను. సో, తర్వాత అయితే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవైతే మంచిగా వేగాకైతే వీటిని అయితే తీసి వేరే దాంట్లో వేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆయిల్ అయితే ఏం వేయక్కర్లేదండి, అందులో ఉన్నదే సరిపోతుంది. కరివేపాకు వేగాకైతే మునగాకు కూడా వేసుకోవాలి. ఈ మునగాకును కూడా లో ఫ్లేమ్లో అయితే ఒక 5 నుండి 6 నిమిషాల పాటు అయితే ఇలా వేయించుకోవాలండి. ఇదైతే వేగాక ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. పుల్లగా టేస్ట్ బాగుంటుంది. సో, మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు అయితే దీన్ని వేయించుకోవాలి. సో, మనకి ఇదైతే కొంచెం క్రిస్పీగా అయితే అవుతుందండి. సో, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ అయితే కంప్లీట్గా చల్లారనివ్వాలి. తర్వాత అయితే ఒక మిక్సీ జార్లో అయితే ముందుగా వేయించుకున్న నువ్వులు అండ్ ఇవి మిర్చి అండ్ పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, సో అవి కూడా వేసుకోవాలి. వీటినైతే ఇప్పుడైతే ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అయితే మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మునగాకునైతే వేసుకోవాలి. వేసుకొని కొంచెం మనం టేస్ట్కి సరిపడా అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి మరి ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మెత్తగా కావాలంటే మళ్ళీ ఒకసారి కూడా పట్టుకోవచ్చండి. సో, నేను ఇక్కడైతే కొంచెం కోర్సుగానే ఉంచుతున్నాను. సో, మనకైతే మునగాకు పొడి అయితే చాలా రుచిగా అయితే రెడీ అయిపోయింది. సో, ఇదైతే మనం ఇడ్లీ దోశల్లోకైనా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. రెసిపీ నచ్చుంటే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.